హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసేసి మహాశివరాత్రి రోజు వీడియో అండి. మేము మహాశివరాత్రికి ఎక్కడికి వెళ్ళాము అంటే ఫస్ట్ వచ్చేసేసి ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. ఇదిగోండి, ఇది చిన్న తిరుపతి. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. ఆ రోజు కూడా ఫుల్ జనాలు ఉన్నారండి అక్కడ కూడా. ఇంకా అక్కడి నుంచి శివాలయం ఉంటుందండి. ద్వారకా తిరుమల దగ్గర పైకి వెళ్తే శివాలయం ఉంటుంది. ఆ శివాలయం దగ్గరికి వెళ్ళాము. అక్కడ అభిషేకాలు అవి చేయించుకోవడానికి చాలా లైన్ ఉందండి. ఇంకా మేము స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇదిగోండి, అక్కడ పక్కన శివాలయం అలా ఉంటారు. ఆయన దగ్గర కూడా మనం అభిషేకాలు అవి చేసుకోవచ్చు. ఇంకా తిరిగి మేము ఇంకా అన్నదానం అవి చేసేసి తిరుపతిలోనే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి. ఇదిగోండి, ఇది చిన్న తిరుపతి మొత్తం ఇదంతా వ్యూ, దేవుడి గుడి మొత్తం. ఇంకా మేము అక్కడి నుంచి వెళ్ళిపోతున్నామండి. ఇంకా అలా వెళ్తుంటే ఆ రోజు మహాశివరాత్రి రోజు ఏలూరు తూర్పు వీధి బాబా పల్లకి పట్టుకొని చిన్న తిరుపతి దాకా నడిచి వెళ్తారండి. ఇదిగోండి, జనాలందరూ అక్కడ వాళ్ళే మార్నింగ్ నుంచి వెళ్తూ ఉంటారు. అలాగా ఇదిగోండి, చూసారా? అలా మనం మార్నింగ్ 6కి బయలుదేరితే మార్నింగ్ 6కి బయలుదేరినా ఈవినింగ్ 3కి 4 కల్లా వెళ్ళిపోవచ్చు. అది మన నడకబట్టి ఉంటుంది. కొందరైతే మహాశివరాత్రి ముందు రోజు నైట్ నుంచే వెళ్ళిపోతారండి. ఇదిగోండి, ఇవన్నీ ఇక్కడ నడిచే వాళ్ళ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారండి. ఫుడ్ ఏంటి, లిక్విడ్స్ ఏంటి, మనకి కాళ్ళు నొప్పులకి మందులు అన్నీ పెడతారండి. దేనికి ఏమీ ఇబ్బంది పడరు నడుచుకొని వెళ్ళిన వాళ్ళందరూ. నేను కూడా చాలాసార్లు వెళ్ళాము. అక్కడి నుంచి మేము బాబా వారి స్తూపం పెదవేగి 7వ మైలు రాయి అంటారండి, అక్కడికి వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 15న ఈ స్తూపం ముట్టుకొని ఇస్తారండి. ఈ స్తూపం ముట్టుకొని మనం కోరికలు ఏమన్నా అనుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయండి. అందుకని చాలామంది జనం ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి మేము స్తూపం ముట్టుకోవడానికి అవ్వలేదు, ఎందుకంటే మేము సాయంత్రం బలివే వెళ్ళాలి. అందుకని బలివే వెళ్ళి పత్రికలు ఇవ్వడానికి వెళ్ళాలండి. అందుకని మేము గుళ్ళోకి వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి మేము సాయంత్రం వచ్చేసి బలివే వెళ్ళామండి. ఇదిగోండి, మా వారు పత్రికలు ఇస్తున్నారు. పంతులు గారు పేర్లు అవి చదువుతున్నారు. ఆ రోజు మనం వెళ్ళి అలా దానం ఇస్తే మన చనిపోయిన వాళ్ళు మన కోసం వస్తారు అని ఎదురు చూస్తారంట. నా అమ్మ వచ్చింది, నా అన్న వచ్చాడు అన్న ఉద్దేశంలో చనిపోయిన వాళ్ళంతా ఎదురు చూస్తారండి. ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళి ఇస్తే చాలా మంచిదండి. మన వాళ్ళ కోసమన్నా వెళ్ళి మనం ఖచ్చితంగా చనిపోయిన వారి కోసం వెళ్ళి ఇవ్వాలండి. ఇదిగోండి, ఇక్కడ పంతులు గారు మొత్తం పేర్లు అవి చదువుతున్నారు. మనం ఎవరెవరి పేర్లు అనుకుంటున్నామో, ఎవరెవరికి ఇద్దాం అనుకుంటున్నామో అందరి పేర్లు చెప్తే ఆయన అందరి పేర్లు చదువుతారండి. చదివి ఇలా బియ్యంలో ఇలా వచ్చాము అని రాపిస్తూ ఉంటారు. ఇంకా పంతులు గారికి ఇవ్వచ్చు, లేకపోతే జంగాలోళ్ళు అంటారు వాళ్ళకి ఇవ్వచ్చు. అది మన ఇష్టం అండి. కొందరు పిండి ప్రదానాలు చేసుకుంటారు. అలా ఎవరు ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇస్తారండి. ఇదిగోండి, ఇక్కడ మాతో అందరితో దానం ఇప్పిస్తున్నారు. బల్వేలో బలే రామలింగేశ్వర స్వామి అని శివాలయం ఉందండి. ఇంకా అందరూ ఈ బల్వేకి పత్రికలు ఇవ్వడానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తారండి. ఈ స్వామివారు కూడా చాలా పవర్ఫుల్. ఇక్కడ వచ్చేసేసి ఒక కొలనులాగా ఉంటుందండి. అక్కడ అందరూ స్నానాలు చేస్తారు. అంటే లోపలికి వెళ్ళనివ్వరు, బయట పైపులు పెట్టేస్తారు. ఆ పైపుల్లోనే స్నానాలు చేయాలి. అదిగోండి, అక్కడ కనబడుతున్నాయి కదా, ఆ పైపుల్లో నుంచి స్నానాలు చేసుకొని వెళ్ళాలి. ఇంకా పిండ ప్రదానాలు అవి ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా స్నానాలు చేసే వెళ్ళాలి గుడిలోకి. ఇదిగోండి, ఇవన్నీ వాళ్ళు ఉండేదండి. ఇది బ్రిడ్జ్ అండి, బల్వే బ్రిడ్జ్ అది. ఇంక ఇక్కడి నుంచి లోపలికి కొంచెం దూరంలో నడుచుకుంటూ వెళ్తే శివాలయం ఉంటుందండి.
ఇదిగోండి మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, మేము వెళ్ళేటప్పటికి చీకటి పడిపోతుంది. ఇదిగోండి ఇవన్నీ కొట్లు ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఒక తీర్థంలా భలే ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటాయి కొట్లు అవన్నీ. చూసారా, ఈవినింగ్ అయిపోతుంది కదండి, చీకటి పడిపోతుంది. ఇదిగోండి ఇవన్నీ కొట్లు, అలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇలా నడుచుకొని వెళ్ళి ఇంకా అక్కడ శివాలయం ఉంటుందండి, ఆ శివాలయం దగ్గర దర్శనం చేసేసుకొని స్వామివారికి వచ్చేయచ్చు. ఇంకా ఇక్కడ అన్నీ కూడా పెడతారు, జైంట్ వీల్ అలాంటివన్నీ పెడతారు. ఇంకా మేము చూసుకొని వచ్చేసామండి. ఇదే మా మహాశివరాత్రికి జరిగిన యాత్రలు.